డి పట్టా, అసైన్ ల్యాండ్, లవణి పట్టా, డికేటి పట్టా అనే పేర్లు మీరు తరచుగా వినే ఉంటారు. కానీ ఇవన్నీ ఒకే రకమైనటువంటి భూముల లేక వేర్వేరు పట్టాలు కలిగినటువంటి భూముల అనే సందేహం చాలా మందికి ఉంటుంది. తెలంగాణలో లావాణి అని, ఆంధ్రప్రదేశ్లో డికేటి పట్టా అని ఎందుకు పిలుస్తారు? డి పట్టా అంటే ఏమిటి? అసైన్ ల్యాండ్స్ అంటే ఏమిటి? వీటి మధ్య గల తేడా ఏమిటి? ఏమైనా తేడా ఉందా లేక పేరు మాత్రమే మారిందా? ఈ వీడియోలో డి పట్టా, అసైన్ ల్యాండ్, లావణి పట్టా, డికేటి ల్యాండ్ యొక్క పూర్తి అర్థం, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరణ, దాంతో పాటుగా చరిత్ర, చట్టపరమైన స్థితి, రైతులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం సులభంగా వివరించబోతున్నాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. మీ భూమికి సంబంధించినటువంటి విలువైన సమాచారం ఇందులో ఉండవచ్చు. ఈ రోజు మనం తెలంగాణలో, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది రైతులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందామని అనుకున్నాం కదా. అందులోనే డి పట్టా భూములు అంటే ఏమిటి, ఈ భూములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, 1950 నుంచి 2026 సంవత్సరం వరకు డి పట్టా యొక్క చరిత్ర ఎలా ఉంది, ఇంతవరకు ఎలా మారుకుంటూ వచ్చింది, ప్రస్తుతం ఈ భూములపై ఉన్నటువంటి చట్టాలు ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా డి పట్టా యొక్క భూముల చరిత్రను సులభంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోబోతున్నాం స్పష్టంగా. Represented by La Lens TV. అయితే 1950 సంవత్సరంలో లవణి రూల్స్ ప్రారంభమయ్యాయి. 1950లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని లవణి రూల్స్ 1950లో అమల్లోకి రావడం జరిగింది. ఈ నియమాల ప్రకారం ప్రభుత్వ భూములు భూమి లేనటువంటి పేదలకు కేటాయించడం ప్రారంభం జరిగింది. ఆ సమయంలోనే భూములు పొందిన వారికి సాగు హక్కులు అనేవి ఉండేవి. అయితే ప్రారంభ దశలో భూముల యొక్క బదిలీలపై స్పష్టమైన నిషేధిత నిబంధనలు అన్నీ కూడా ఆ సందర్భాలలో ఉండేవి. కావున తర్వాత ప్రభుత్వం మరింత కఠినంగా నియమాలు మార్చింది. అయితే ఇదే విషయం పైన 1958లో కీలక మలుపు జరిగింది. అదేమిటంటే 1958లో ప్రభుత్వం GOMS నెంబర్ 1406 రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున 25/7/1958లోన జారీ చేయడం జరిగింది. ఇది డి పట్టా యొక్క చరిత్రలో అత్యంత కీలకమైన మలుపుగా చెప్పవచ్చు. అయితే ఈ ఉత్తర్వుల ద్వారా భూముల కేటాయింపుకు సంబంధించినటువంటి నాన్ అలియేషన్ క్లాజెస్ అంటే అమ్మకూడదు, బదిలీ చేయకూడదు అనే షరతులు బలంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క GOMS 1406 ద్వారా. ఇక్కడి నుంచి నేటి అసైన్ ల్యాండ్స్ వరకు వ్యవస్థ అనేది బలమైనటువంటి పునాదిగా ఏర్పడుకుంటూ వచ్చింది. అయితే ఇదే విషయం పైన 1969లో భూమి లేని పేదల కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అయితే 1961 నవంబర్ 1 నుండి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి లేనటువంటి పేదల కోసం భారీ స్థాయిలో ప్రభుత్వం బంజరు భూములను పంపిణీ చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ సమయంలోనే వేలాది కుటుంబాలకు డి ఫామ్ పట్టా జారీ చేయబడ్డాయి. ప్రభుత్వం యొక్క ఉద్దేశం స్పష్టంగా ఒకటి, ఏమనంటే భూమి లేనటువంటి పేద కుటుంబాలకు జీవనాధారం కల్పించడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకోసమనే డి ఫామ్ పట్టాలు జారీ చేయడం జరిగింది. అయితే 1977లో ఒక చారిత్రాత్మక చట్టం వచ్చింది. అదే అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. ఈ చట్టం ప్రకారం అసైన్ భూములను అమ్మకూడదు, కొనుగోలు చేయకూడదు, గిఫ్ట్ లేదా ఇతర రూపాలలో బదిలీ కూడా ఎవ్వరికీ చేయకూడదు. చట్టాన్ని ఉల్లంఘించిన కొనుగోలు చేసినటువంటి లావాదేవీలు చెల్లవని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ఇప్పటికే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల యొక్క ప్రధాన చట్టంగా కొనసాగుతూ వస్తుంది ఇప్పటికీ కూడా. అంటే 1977లో వచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్. అయితే 1980 నుండి 2014 కాలం వరకు ఈ కాలంలో అనేక మంది అసైన్ భూములను అనాధికారికంగా విక్రయించారు. దీంతో వేలాది కేసులు కోర్టుకు వెళ్ళాయి. కోర్టులు పలు సందర్భాలలో కూడా ఒక ముఖ్యమైన విషయం స్పష్టం చేసింది. ఏమని అంటే 1958కు ముందు ఇచ్చినటువంటి కొన్ని లావణి పట్టాకు సంబంధించినటువంటి భిన్నంగా ఉండవచ్చని, ప్రతి కేసు దాని యొక్క రికార్డుల ఆధారంగా పరిశీలించాలని తీర్పులు కూడా ఇచ్చాయి. అయితే 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత అసైన్ ల్యాండ్స్ చట్టం కొనసాగుతూ వచ్చింది ఇప్పటికీ కూడా. అయితే 2016లో ఆ చట్టాన్ని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా స్వీకరించింది. ధరణి భూ ఆధార్, డిజిటల్ కార్డు వంటి వ్యవస్థలను తీసుకురావడంతో భూముల యొక్క వివరాలు మరింత పారదర్శకంగా మారాయి. అయితే ఇదే విషయం పైన 2024-26 తాజా పరిణామాలు ఎలా ఉన్నాయంటే 2024 తర్వాత 2 రాష్ట్రాలలో భూ సంస్కరణలు మరింత దృష్టి పెట్టడం జరిగింది. అసైన్ ల్యాండ్స్ 22A ప్రొహిబిషన్ లిస్టులో పాత రికార్డులు, డిజిటల్ సర్వేలు వంటి అంశాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇప్పటికే డి ఫామ్ పట్టా భూముల విషయంలో కొనుగోలు లేదా విక్రయించడానికి ముందు పూర్తి రికార్డులు,
చట్టపరమైనటువంటి స్థితి తప్పనిసరిగా పరిశీలించాలి. అయితే ఇదే విషయంపై 1950లో లావణి రూల్స్ ప్రారంభం కాగా డి పట్టా వ్యవస్థ 1958లో బలపడింది, 1969లో విస్తరించింది, 1977లో ప్రత్యేకమైనటువంటి చట్టం వచ్చి రక్షణ అనేది పొందింది. 2026 వరకు కూడా లక్షలాది మంది రైతులు జీవితాలతో ముడిపడి ఉంది ఆ డి పట్టా భూములకు సంబంధించి. మీ దగ్గర డి పట్టా, అసైన్ ల్యాండ్స్, లావణి పట్టా లేదా డీకేటీ ల్యాండ్ ఉంటే కామెంట్ చేయండి. అంటే సాధారణంగా తెలంగాణలో ఎక్కువగా లావణి పట్టా లేదా డి పట్టా, అసైన్ ల్యాండ్స్ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా డీకేటీ పట్టా, డి ఫామ్ పట్టా లేదా అసైన్ ల్యాండ్స్ అని అంటారు. ఏ పేరుతో పిలిచినా కూడా వీటి యొక్క మూల ఉద్దేశం ఒకటే. అదేమిటనంటే ప్రభుత్వం భూమి లేని పేదలకు కేటాయించినటువంటి భూమి. ఆ భూమిని పేదలైనటువంటి వ్యక్తులు దున్నుకొని ఆర్థికంగా స్థిరపడడం కోసం ప్రభుత్వం యొక్క ఉద్దేశం ద్వారా పంపిణీ చేయడం జరిగింది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని లావణి పట్టాలు, డిఫామ్ పట్టాలు ఒకే విధంగా ఉండవు. కొన్ని షరతులతో కూడి ఉంటాయి. ఏమనంటే మార్కెట్ విలువలు చెల్లింపు పొందినటువంటి లావణి పట్టాలు, భూమి లేని పేదలకు ఉచితంగా ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ పట్టాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫ్రీడమ్ ఫైటర్స్ వీరికి ఇచ్చినటువంటి పట్టాలు. వీటిపై హక్కులు ఎలా ఉంటాయంటే అమ్మడానికి సంబంధించినటువంటి షరతులు వేరుగా ఉండవచ్చు. ముఖ్యంగా 1958కు ముందు ఇచ్చినటువంటి లావణి పట్టాలు కోర్టులు ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాతే అమ్మకాలు, కొనుగోలు వంటివి ఉంటాయి అని కోర్టు పలుమార్లు స్పష్టం కూడా చేయడం జరిగింది. అయితే డి పట్టా, అసైన్ ల్యాండ్స్ పట్టా, లావణి పట్టా, డీకేటీ ల్యాండ్ అనే పేర్లు వేరువేరుగా కనిపించినప్పటికీ కూడా సాధారణంగా ఇవన్నీ ప్రభుత్వ భూములే, పేదలకు కేటాయించినటువంటి అసైన్ భూములనే సూచిస్తాయి. తెలంగాణలో అయితే లావణి పట్టా అని, ఆంధ్రప్రదేశ్లో అయితే డీకేటీ పట్టా అని ఎక్కువగా పిలుస్తారు. ఈ వీడియోలో మనం చివరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే డి పట్టా, అసైన్ ల్యాండ్ పట్టా, లావణి పట్టా, డీకేటీ పట్టా అనే పేర్లు వేరువేరు అయినప్పటికీ కనిపించినప్పటికీ కూడా సాధారణంగా ఇవి అన్నీ కూడా ప్రభుత్వ భూములే, పేదలకు కేటాయించినటువంటి అసైన్ భూములను సూచిస్తాయని తెలుస్తుంది. అయితే ప్రతి పట్టా ఒకే విధంగా ఉండకపోవచ్చు. భూమి కేటాయించినటువంటి సంవత్సరం, పట్టాలో ఉన్నటువంటి షరతులు, ప్రభుత్వ ఉత్తర్వులు, దాంతోపాటుగా రికార్డును బట్టి హక్కులు, పరిమితులు అనేవి మారుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి భూమి డి పట్టా, లావణి పట్టా లేదా డీకే పట్టా అంటే ఎలాంటి కొనుగోలు, అమ్మకాలు లేదా ఇతర లావాదేవీలు చేసే ముందు సంబంధిత రికార్డులు, వాటితో పాటు చట్టపరమైనటువంటి స్థితి తప్పనిసరిగా పరిశీలించడం చాలా ముఖ్యమైన విషయం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటుగా భూమి చట్టాలు, రెవెన్యూ రికార్డులు, రైతులకు సంబంధించినటువంటి హక్కులపై మరిన్ని అవగాహనకు సంబంధించినటువంటి వీడియోల కోసం మన లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక అవేర్నెస్ వీడియో మీకు ముందుకు రాబోతుంది. మీ భూమికి సంబంధించినటువంటి సందేహాలు కామెంట్లో తెలియజేయండి. తదుపరి వీడియో మరో ముఖ్యమైన చట్టపరమైనటువంటి అంశంతో కలుద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.